గుంటూరు మున్సిపల్ కమిషనర్ వర్సెస్ మేయర్. వరద సహాయంలో కమిషనర్ పులి శ్రీనివాస్ అవినీతికి పాల్పడ్డారు. 9.24 కోట్ల రూపాయలు భారీ స్కామ్ చేశాడంటూ మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆరోపణలు. రెడ్ క్రాస్ వ్యవహారంలో అధికారులు ఏకపక్షం. వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులను తొలగించే అధికారం కలెక్టర్కు లేదు. రెడ్ క్రాస్లో రాజకీయ నేతలు ఉండకూడదనే నిబంధన లేదన్న మాజీ మంత్రి కాకాణి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో మంత్రి పొంగులేటి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇంటి పథకంలో అర్హులకు న్యాయం చేస్తామని భరోసా. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ. హాజరైన నవయుగ సంస్థ ప్రతినిధులు అందరి అఫిడవిట్లు ఒకేలా ఉన్నాయని కమిషన్ అసహనం. డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వాక్థాన్ కార్యక్రమం. 30వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ర్యాలీ. ఖమ్మం జిల్లా పెనుబల్లి గ్రామ సభలో ఉద్రిక్తత. ఆత్మయ భరోసా కింద అనర్హులకు లబ్ధిదారులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఆందోళన. మాటామాటా పెరిగి ఘర్షణ పడిన బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు. యాదాద్రి జిల్లా చిన్నకొండూరు పీపుల్ పహాడ్లలో గ్రామ సభలు. సంక్షేమ పథకాలు అందడం లేదంటూ అధికారులపై ప్రజల ఆగ్రహం. సూర్యాపేట జిల్లా కోదాడలో రసాభాసగా గ్రామస్తుల సభలు. లబ్ధిదారుల పేర్లు జాబితాలో లేవంటూ ఆందోళన. తిరుమల ఘాట్ రోడ్ 7వ మైలు సమీపంలో ఏనుగుల సంచారం. తీవ్ర భయాందోళనలో వాహనదారులు, భక్తులు. నెల్లూరు జిల్లా మరిపాడులో పిచ్చుకుక్క స్వైర విహారం. వీధుల్లో తిరుగుతున్న 10 మందిపై దాడి, తీవ్ర గాయాలు. మహబూబాబాద్ పిఎస్ఆర్ సమీపంలో లోయలో పడిన కారు. పొగమంచు కారణంగా రహదారి కనిపించకపోవడంతో ఈ ఘటన. ఢిల్లీ కర్తవ్య పథ్లో ఫుల్ డ్రెస్ ఆర్మీ రిహార్సల్స్ ఆకట్టుకున్న యుద్ధ ట్యాంకర్ల ప్రదర్శన. కర్తవ్య పథ్లో రిపబ్లిక్ డే రిహార్సల్స్ ఆకట్టుకున్న సైనికుల కవాతు. యూపీ ప్రయాగ్రాజ్కు తరలి వస్తున్న భక్తులు. 10 రోజుల్లో 10 కోట్లకు పైగా పుణ్యస్నానాలు. ఢిల్లీ సంవిధాన్ సదన్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. కేబినెట్, పార్లమెంట్ సభ్యులతో కలిసి నివాళులర్పించిన ప్రధాని మోదీ. బీహార్లోని వెస్ట్ చంపారన్ జిల్లాలో విజిలెన్స్ దాడులు. జిల్లా విద్యాధికారి ఇంట్లో బయటపడిన నోట్ల గుట్టలు. కౌంటింగ్ మెషిన్లతో క్యాష్ లెక్కిస్తున్న అధికారులు. మహారాష్ట్ర అగర్వాల్ నగరి నలోసాహపరాలో మున్సిపల్ అధికారుల చర్యలు. డంపింగ్ యార్డ్లో అక్రమంగా వెలిసిన గుడారాలను కూల్చివేసిన సిబ్బంది. 400 మంది పోలీసుల మధ్య ప్రత్యేక డ్రైవ్. బాలీవుడ్ సెలబ్రిటీస్కు చంపేస్తామంటూ వార్నింగ్. కపిల్ శర్మ, రాజ్పాల్ యాదవ్, రిమో డిసోజాతో పాటు పలువురికి బెదిరింపులు. విష్ణు అనే వ్యక్తి నుంచి బెదిరింపు మెయిల్స్. లవాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 566, నిఫ్టీ 84 పాయింట్లు ప్రాఫిట్.